హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్స్ అండి. అండర్ బడ్జెట్‌లో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్‌లో. ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోతారండి. జస్ట్ 500 రూపీసేనండి. 500 రూపీస్ బిలోలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. క్యాజువల్ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి, కాలేజ్ వేర్‌కి, ఫెస్టివ్ వేర్‌కి, పార్టీ వేర్‌కి కూడా చాలా బాగా ఉండేటువంటి బ్యూటిఫుల్ కుర్తా సెట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి 450 రూపీస్‌లో వచ్చిందండి. చాలా చాలా బాగుంది. మంచి పర్పుల్ షేడ్‌లో మంచి రాయల్ కలర్ అని చెప్పుకోవచ్చు. రాయల్ బ్లూలో ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఈ కలర్ వచ్చేసి పర్పుల్ షేడ్ అండి. చాలా బాగుంది. సో చూసుకోవచ్చు మీరు ఓవరాల్‌గా మనకి వి షేప్‌లో నెక్కితే ఇలా నెక్ ఇచ్చారు. మనకి వి కట్ ఇచ్చారు. కంప్లీట్‌గా మనకి థ్రెడ్ వర్క్, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్, 3/4 లెంత్లో స్లీవ్స్ ఇచ్చేసి మనకి స్లీవ్స్కి కూడా చిన్నగా లేసి అనేది ఇచ్చారనమాట. స్ట్రైట్ కట్ అంటే మనకి సైడ్ కట్స్ ఇచ్చారు. లోపల లైనింగ్ అయితే లేదండి. వితౌట్ లైనింగ్ ఇంటర్లాక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. రేయన్ ఫ్యాబ్రిక్లోనే ఉంది. కుర్తీ అయితే చాలా బాగుంది. కాఫ్ లెంత్లో ఉంటుంది. మీకు నేను వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా ఓవరాల్ లుక్ అంతా కూడా మీకు సైడ్కి ఒక చిన్న పిక్ యాడ్ చేశాను చూడండి. దాన్ని బట్టి కూడా మీకు ఐడియా వస్తుంది. మనం వేసుకున్న తర్వాత వేర్ చేసిన తర్వాత ఒక లుక్ ఉంటుంది. మామూలుగా మనం చూస్తే ఒక లుక్‌లా అంటే ఒక లుక్‌లో ఉంటుందన్నమాట. ఒకలాగా కనిపిస్తుంది. అది వేసుకొని చూస్తే ఇంకొకలాగా ఉంటుంది. వేసుకుంటేనే డ్రెస్‌కి మనకు అందం వస్తుంది. డ్రెస్‌కి అందం వస్తుంది కదండీ! ఓకేనా? సో చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది. జస్ట్ 450 రూపీస్‌లో వచ్చింది. రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చింది. ఇవన్నీ కూడా నేను మీషో నుంచి అయితే తెప్పించానండి. చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్‌లో వచ్చాయి. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి, ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్‌కి, తర్వాత మనకి చిన్న చిన్న అకేషన్స్‌కి, మనకి ఔటింగ్ ఫ్రెండ్స్‌తో అలా బయటకెళ్ళినప్పుడు, ఔటింగ్‌కి అలా వెళ్ళినప్పుడు, టెంపుల్స్‌కి కూడా అండి. మనకి ఫెస్టివ్ వేర్‌కి కూడా చాలా బాగా యూజ్ అయితాయి. అటు ట్రెండీగా, ఇటు ట్రెడిషనల్‌గా ఉన్నటువంటి కుర్తా సెట్స్ అండి. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్‌లో జస్ట్ 500 రూపీస్ లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. చెక్‌ఔట్ చేయండి. లేదంటే కామెంట్‌లో కూడా అడగండి. ఏ డౌట్స్ ఉన్నా ఏమైనా కానీ మీరు కింద కామెంట్‌లో అడగండి. చాలా బాగుందండి. ఓవరాల్‌గా కుర్తీ అయితే చాలా బాగుంది. దుపట్టా మనకి 2 మీటర్స్ ఉంటుందండి లెంత్ వచ్చేసి. లెంత్ వైజ్, విడ్త్ వైజ్ ఓకే. చాలా బాగుంది. ఫ్రీగా ఉంది. ఈజీగా మనం స్టైల్ అప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కంప్లీట్‌గా గోల్డ్ కలర్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా కుర్తీ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఇచ్చారండి. చెప్పడం మర్చిపోయాను. మస్టర్డ్ యెల్లోలో, అలాగే లెమన్ యెల్లోలో, ఇలా లైట్ కలర్ షేడ్‌లో ఎవరైనా ఇలా యెల్లో కలర్‌లో డ్రెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే తెప్పించాను. కొంచెం నెక్ అనేది డిఫరెంట్‌గా వి షేప్ కాకుండా కొంచెం బాదం షేప్ టైప్‌లోనైతే నెక్ ఉంది. కంప్లీట్‌గా సీక్వెన్స్ వర్క్ అండి. తర్వాత మనకి దుపట్టా అయితే చాలా బాగుంది. మనకి స్కాలప్ వర్క్‌తో ఉంది దుపట్టా. తర్వాత ఇందులో ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కుర్తీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కంప్లీట్‌గా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీతో పాటు వైట్ కలర్ మనకి చమ్కీ అంటుంటాం కదండీ సీక్వెన్స్, అలా ఇచ్చారు. డిఫరెంట్‌గా ఉందండి నెక్ ప్యాటర్న్ అయితే. పైన షోల్డర్స్ దగ్గర ఒక కట్ వచ్చి మళ్ళీ కిందికి ఒక ఇట్లా బాదం షేప్ టైప్, ఒక వి షేప్ టైప్ అయితే కట్ ఇచ్చారు. ఇక్కడ మనకి హ్యాండ్స్‌కి డిఫరెంట్‌గా ఉంది కట్ వర్క్ అనేది. మనకి ఫిష్ కట్ అంటుంటాం కదండీ! హ్యాండ్స్‌కి అయితే ఇలా మీకు సైడ్‌లో మీరు పిక్‌లో చూసుకోవచ్చు. క్లియర్‌గా మీకు జూమ్‌లో దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా మనకి హ్యాండ్స్‌కి, స్లీవ్స్‌కి అయితే ఇలా ఫిష్ కట్ లాగా అయితే ఇచ్చారు. పైనంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్‌తో వర్క్ ఇచ్చారనమాట. స్లీవ్స్‌కి అయితే డిఫరెంట్‌గా ఉంది. ఇంతకుముందు కుర్తీ కూడా ఒకసారి మీకు ప్రీవియస్ వీడియోలో ఇలాంటి పింక్ కలర్‌లోనే నేను షేర్ చేశాను. చూపించాననుకుంటా. ఓకేనా? సో డిఫరెంట్‌గా ఉంది. స్లీవ్స్‌కి అయితే వర్క్ అయితే ఈ విధంగా ఫిష్ కట్ టైప్ అయితే వస్తుంది. మనకి ప్లెయిన్ కుర్తీ అంతా కూడా యెల్లో కలర్ అంటే మస్టర్డ్ యెల్లోలో ప్లెయిన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లెయినే ఉంటుందండి. వితౌట్ లైనింగ్ అండి. ఇంటర్లాక్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్‌లోనే ఉందండి. ఓకేనా? మనకి తర్వాత చున్నీ చూసుకుందాము. ఇది కూడా చున్నీ కూడా మనకి దుపట్టా చూసుకున్నట్లయితే 2 మీటర్స్ లెంత్‌లో ఉంటుంది. ఇక్కడ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. తర్వాత వైట్ కలర్‌లో మనకి సిల్వర్ కలర్‌లో సీక్వెన్స్ ఇచ్చారు. మధ్య మధ్యలో బూటీస్, ఫ్లవర్స్ లాగా ఇచ్చి సైడ్‌కి అంతా కూడా ఎడ్జెస్ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు. స్కాలప్ వర్క్ ఇచ్చారండి. ఇదే దుపట్టాని మనం వేరే ఏ డ్రెస్ పైకి కూడా, వేరే డ్రెసెస్ పైకి కూడా పేరప్ చేసుకోవచ్చు. ప్లెయిన్ చున్నీ మనకి ఏమైనా లెహంగాస్, హాఫ్ శారీస్ ఉన్నా కానీ వాటిపైకి కూడా కట్టుకోవచ్చండి. వాటిపైకి కూడా వేసుకోవచ్చు. అంత బాగుంది దుపట్టా అయితే. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్‌లో మంచిగా క్రేప్ సిల్క్ టైప్ అయితే ఉంది. నాకు ఫ్యాబ్రిక్ అంతా ఐడియా లేదు కానీ చాలా కంఫర్ట్‌గా ఉంది. డ్రెస్ కూడా డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మంచిగా కంఫర్ట్ ఫీలింగ్ అయితే వచ్చిందండి ఈ డ్రెస్ వేసుకొని నేను వీడియో షూట్ చేస్తుంటే. ఓకేనా? ఓవరాల్‌గా లుక్ వైజ్ అయితే డ్రెస్ అయితే మనకి కుర్తీ అయితే ఈ విధంగా ఉంటుంది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఇచ్చారండి దీనికి కూడా. ఇదొచ్చేసి కొంచెం షేడ్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. లేదా అంటే పెసర గ్రీన్ అంటుంటాం కదండీ! ఆ టైప్‌లో ఉంది. కొంచెం గ్రీన్‌లోనే డార్క్ కలర్‌లా అంటే మనకి మెహందీ కొంచెం పెసర గ్రీన్ టైప్‌లో వస్తుంది.
వీ షేప్ నెక్ అయితే ఇచ్చారండి. కొంచెం నాకు నెక్ అనేది కొంచెం డీప్ అనిపించింది వేసుకున్న తర్వాత. మీరు చూడండి ఒకసారి నచ్చితే తీసుకోండి. లేదంటే మీరు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మేబీ డీప్ నెక్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు చాలామంది. నాకు కొంచెం డీప్ అన్నట్టుగానే అనిపించింది. కాకపోతే డ్రెస్ అయితే కుర్తీ అయితే చాలా బాగుందండి ఓవరాల్‌గా. ఓకేనా. సో, నేను మీకు సైడ్‌కి నాకు నెక్ అనేది ఇట్లా కొంచెం డీప్ అనిపించినట్టు మీకు పిక్ యాడ్ చేశాను చూడండి. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇలా స్లీవ్స్ అయితే ప్లెయిన్‌గా వస్తాయి. సో, డ్రెస్ ఓవరాల్‌గా అంతా బాగుంది. ఒక నెక్ దగ్గరనే నాకు కొంచెం మైనస్ అనిపించి నేను ఇది రిటర్న్ పెట్టేశాను. దుపట్టా అయితే హైలైట్ అండి. అంతా ఎంత చెమ్కీ చెమ్కీగా చాలా అంటే చాలా షైన్ అవుతుంది దుపట్టా. కంప్లీట్‌గా స్కాలప్ వర్క్ ఇచ్చారు. కొంచెం మనకి లోపలంతా కూడా ఇట్లా సీక్వెన్స్ లాగా ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఫ్లవర్ థీమ్‌తో హైలైట్ చేశారు. స్ట్రెయిట్ కట్ ప్యాంట్, స్ట్రెయిట్ కట్ బాటమ్ వేర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్‌గా కుర్తీ అంతా ఈ విధంగా ఉంది. రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చిందండి. ఓకేనా. సో, నేను వేసుకున్న డ్రెస్ విషయం చూద్దామండి. విషయానికొచ్చేద్దాము. నా డ్రెస్ డీటెయిల్స్ అయితే ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. కంప్లీట్‌గా అనార్కలి ప్యాటర్న్స్ అని చెప్పేసి ఇచ్చాను కదండీ. ఇది కూడా కంప్లీట్‌గా అనార్కలి డ్రెస్. స్లీవ్స్ అయితే ఇలా ఎలాస్టిక్ ఇచ్చారండి. పఫ్ స్లీవ్స్ ఇచ్చి ఎలాస్టిక్ ఇచ్చారు. 2 మీటర్స్ లెంగ్త్‌లో దుపట్టా ఉంటుంది. యోక్ పార్ట్ అంతా కూడా వర్క్ ఉంటుందండి. చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోకండి. కంపల్సరీగా తీసుకోండి. రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చాయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. చెక్‌ఔట్ చేయండి. లేదంటే కామెంట్‌లో కూడా అడగండి. ఓకేనా. సో, వీడియో గనుక నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి. ఏ డ్రెస్ నచ్చింది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కూడా అందించండి. మరో మంచి కలెక్షన్స్‌తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.